లోకల్ అయితే ఇక్కడే మాట్లాడు, ఎస్టీడీ అయితే డబ్బాలకు పో. పవన్ కళ్యాణ్, కార్తిక్ సార్, అయ్యో అందంగా ఉన్నప్పుడే అనుకున్నాను సార్. చెయ్యండి సార్, కూర్చోండి. ప్రపంచంలోనే నన్ను పవన్ కళ్యాణ్ అనిపించిన రెండో వ్యక్తి మీరే సార్. ప్రియా, ఇదిగో తీసుకొస్తాను. నేనే బస్ స్టాప్ లో నుంచోమన్నాను, కాలేజ్ బస్ వచ్చినా వెళ్ళొద్దని చెప్పాను. నేను వెళ్ళి పంపిస్తాను, ఎంతసేపైనా మాట్లాడుకోండి. నేను నాకొట్లో ఉన్న ఇడ్లీ వడ బొండా బజ్జి అట్టిపళ్ళు అన్ని తిని లేట్ గా వస్తాను. ఏం సార్ పాడుతున్నారు సార్? కుమకుమలాడుతుంది. ఏం సార్ ఈ కటింగ్ విచిత్రంగా ఉంది, ఫ్యాషనా? పన్నెండు వెదవులు మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ తీయకండి. ప్రియా, కార్ కీ కోసం ఇల్లంతా వెతుకుతున్నారు, మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళు. మీరన్నా ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నారు? ఫోన్ చేయాలి. ఒకతను ఐఎస్డీ చేస్తున్నాడు, రండి అలా వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. తిన్నవి చాలేదా? మనలాంటి మగవాళ్ళందరికీ కొట్టుకోవడం కలిసిపోవడం మావలేగా. మీరెవరికి ఫోన్ చేయబోతున్నారు? విషయం చెప్పండి, నేను టకటక వెళ్ళి చెప్పేది వచ్చేస్తాను. ఎందుకు 1.5 రూపాయలు వేస్ట్ చేసుకుంటారు? ఈ బంతికి ఒక చావనంటుంది. నిన్ను మీట్ అవుతానని చెప్పానుగా, అంతలోనే తొందర ఏంటి? ఇదేనా ఐఎస్డీ? నీ పని అయ్యాక నేను లోకల్ చేసుకోవచ్చా? ఏంటి కార్తిక్? మీరన్నా వద్దన్నా, ఆవిడ డిఎస్పీ గారు అమ్మాయి. ఓ, నాయుడు గారు అమ్మాయా? మీ బాబు స్టేషన్ నాకు ఒకటి ఇచ్చాడు, ఇప్పుడు నేను నీకు ఇంకోటి ఇస్తాను, వెళ్ళి మీ బాబుతో చెప్పుకో. పోరా. పోలేదంటే? వద్దన్నా, వదిలే అన్నా. వీడికి సరిపడినట్టుంది, ఇంకో అరగంటలో హాస్పిటల్కి వెళ్తాడు. అయ్యో, బస్ వచ్చేసింది. నువ్వు వెళ్ళు ప్రియా. ఎవరది వేరైనా అంత ధైర్యంగా కొట్టిపోతున్నాడు? మరి నా మీద చేసుకుంటే ఊరుకుంటారా? బదులకు 2000 ఖర్చు పెట్టి సిటీ నుంచి బైక్ రౌడీని పిలిపించి వాడిని చెత్త కొట్టించాను చూసావా? పౌరుషంలో నేను బొబ్బిలి పులిని తెలుసా? అవును, ఈ కొట్లో నీ స్పెషల్ టీ అడిగితే సాదా టీ ఇచ్చింది ఎవరు? నేను ఇవ్వాలా, నువ్వు ఇచ్చావా? చంపేస్తాను ఎవరుకున్నారు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. ఏంటమ్మా ఇది? నీ కళ్ళు కనిపించట్లేదు? శుభకార్యం కోసం గుడికి వస్తే ఇలా నేలపాలు చేస్తావు? క్షమించండి అమ్మా. కూతురు పెళ్లి కోసం శుభలేఖలు వేయించి మొదటి శుభలేఖ పూజ చేయించడానికి తీసుకొచ్చాను, ఇలా చేసావే. హలో హలో, ఉదయభార్ గారా? నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. నాది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లాంటిది. నేను ఇంకా బ్యాచులర్ ని. పాట తర్వాత వెళ్తారు కానీ నాతో కాసేపు మాట్లాడండి. హలో, మీ చీర బ్రహ్మాండంగా ఉంది. అయ్యో, అంతలోనే పెట్టేసింది. ఇది షాపే కదా? కాదు, ఇది గుడి, నేను పూజారిని. ప్రియా, ఏంటి ఇలా? అన్నయ్యకి ఒంట్లో బాలేదు, మందులు కొలాలి. 200 ఇవ్వండి, తిరిగి ఇచ్చేస్తాను. ప్రియా కాదు, ఇది అడుక్కునే కేసు. కళ్ళు కనిపించావు, బానే నటిస్తున్నావు. ఆగాగు, చూస్తుంటే పాప అనిపిస్తుంది. నువ్వే తెలిసిన అమ్మాయిలా ఉన్నావు, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే, నీకు నిజంగా కళ్ళు కనిపించకపోతే ఖచ్చితంగా సాయం చేస్తాను. కానీ ఓ టెస్ట్ పెడతాను. ఒక టెస్ట్ లో పాస్ అయ్యావు. పాస్ అయ్యానా? వెయిట్ చేసి చూడు. నేను అసలు చూడనే లేదుగా. అది చూస్తానుగా నేను. పట్ట పగలు బజార్లో ఈ పిల్లని ఏం చేస్తున్నావురా? గుడ్డిదాన్ని చెప్పింది నిజమేనా టెస్ట్ చేస్తున్నాను. అవును, ఈయన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ టెస్ట్ చేస్తున్నట్ట. టెస్ట్ రే, నువ్వు చేసే ఈ పాడు పని వల్ల నీ పళ్ళు దిగబడి పాయిజన్ అయి పాపం ఈ పాప బాల్చి తన్నేసి పరలోకానికి పోతే ఏం చేస్తావురా? వీడు నీకు అబద్ధం చెప్తున్నాడు. ఇతను నన్ను 500 అప్పడిగాడు, ఎవరనేసరికి అబద్ధం చెప్తున్నాడు. ఓరి వెధవా, ఒక క్షణంలో నన్ను దివాలా కొరించేసావే. నువ్వు ఉమ్మా పెట్టిన విషయం ఈ ఊరంతా చెప్పన్రా.
ఎందుకంటే నువ్వు అందగాడివి, మంచివాడివి, ఎంతో తెలివైన వాడివి. ఈ ఊరు శోకాన్నంతా మోస్తున్న ఆదర్శవంతైన ఒంటివి. చూపు లేని ఈ అమ్మాయికి నువ్వు ఊదకర్రవి. అంధకారంలో అల్లాడుతున్న నాథులకి నువ్వు దిక్సూసివి. నువ్వు కలకత్తాలో ఉంటే పేదవాడు నక్కున చేర్చుకుని తెలుసావని నేను మనం చేసుకుంటున్నాను.